వరంగల్ కాంగ్రెస్ లో రేగిన చిచ్చు ఇప్పట్లో ఆరేలా లేదు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వ్యాఖ్యలతో మొదలైన జగడం ఇంకా కొనసాగుతోంది. డైలీ సీరియల్ మాదిరి మలుపులు తిరుగుతోంది కూడా. తెలంగాణలో పెద్ద ఉమ్మడి జిల్లా అయిన వరంగల్లో ప్రస్తుతం కాంగ్రెస్ రెండు శిబిరాలుగా విడిపోయింది. కొండా మురళి అంటే భగ్గుమంటోంది మరో వర్గం. ఆ వర్గాన్ని లెక్క చేయడం లేదు కొండా దంపతులు. సమస్య పరిష్కారానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన వంతుగా హైదరాబాద్లో ఉండి పరిష్కారానికి ప్రయత్నిస్తున్న వరంగల్లో మాత్రం అసంతృప్తి మంటలు చల్లారడం లేదు. తాజాగా హైదరాబాద్లో మీనాక్షి నటరాజన్కు వివరణ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి. వివరణ ఇచ్చాక చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు మురళి. ఆయన ఆహార్యం, నడక అన్నీ మారిపోయాయి. మునుపటి మురళి బయటకు వచ్చారనే టాక్ వరంగల్లో మొదలైంది. ఇది చూసిన వరంగల్ జిల్లాలోని కొండా ప్రత్యర్థి వర్గం ఇంకా రగిలిపోతోంది. ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానం చికిత్స చేస్తున్న వరంగల్లో సెగలు తగ్గడం లేదు. సమస్య ఇంకా ముదిరి పాకాన పడుతోంది. ఇలా జటిలంగా మారితే సీఎం రేవంత్ రెడ్డి సంగతి ఏంటి? ఎవరి కుర్చీకి ఎవరు ఎసరు వస్తుంది? ఎవరు పైచేయి సాధిస్తారనేది ప్రశ్నగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి వివాదాలు తారాస్థాయికి చేరినటువంటి ప్రస్తుత పరిస్థితి. వర్గాలుగా విడిపోయి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారనేటువంటిది రకరకాలుగా కూడా కామెంట్స్ వస్తున్నటువంటి పరిస్థితి. కొండా మురళి, కొండా సురేఖ మీనాక్షి నటరాజన్ కలిసి 16 పేజీల వరకు లేఖ అయితే అందించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. హోటీ శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి వరంగల్ జిల్లా రాజకీయాలు ఇంకా ఆరని కష్టం లాగానే తయారవుతున్నాయి. సో ప్రస్తుతానికి గాంధీ భవన్ చేరుకున్నాయి. సో గాంధీ భవన్ లో 14 పేజీల నివేదికతోటి మీనాక్షి నటరాజన్ కి కొండా సురేఖ, కొండా మురళి ఇద్దరు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. సో వరంగల్ జిల్లాలో ఒక రకమైనటువంటి పొలిటికల్ హీట్ మాత్రం నడుస్తోంది. కొండా మురళి అంటే కొండా దంపతులు వర్సెస్ రేవు ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, నాయన్ రాజేందర్ రెడ్డి, అట్లాగే ఇటు ఎర్రబెల్లి స్వర్ణ, సో అటు గండ్ర సత్యనారాయణ, వీళ్ళంతా ఒకటైపోయారు. కొండా కుటుంబానికి అగెనిస్ట్ గా కాంగ్రెస్ పార్టీ అక్కడ తయారైంది. కొండా కుటుంబం మాత్రం ఒకవైపు ఉంది. సో ఇప్పటికే కొండ మురళి వీళ్ళందరినీ ఉద్దేశించి అటు కడేసియర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఎర్రవెల్లి ప్రదీప్ రావును ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఎర్రవెల్లి దయాకర్ రావును ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సో ఒకప్పటి కొండా మురళి మళ్ళీ వచ్చాడు. కొండా మురళికి అడ్డం లేదు, కొండా మురళికి అడ్డం ఎవరు రారు, నా ఒంట్లో ఇప్పటికీ బుల్లెట్లు ఉన్నాయని చెప్పేసి ఎదురు తిరిగినని చెప్పేసి గతకాలపు కొండా మురళిని మళ్ళీ గుర్తు చేస్తూ మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఇంకొక ట్విస్ట్ దీంట్లో ఏంటంటే సోషల్ మీడియా వేదిక అంటే ఇన్స్టాగ్రామ్ వేదికగా కొండా సుష్మితా పటేల్, కొండా సురేఖ, కొండా మురళి వాళ్ళ కూతురు ఒక స్టేట్మెంట్ అంటే దాంట్లో ఒక బయోలో ఒక పాయింట్ యాడ్ చేయడం జరిగింది. రానున్న కాలంలో పరకాల నియోజకవర్గంలో కంటెస్టెంట్ ఎమ్మెల్యేగా అని తన బయోలో పెట్టడం జరిగింది. సో ఇది ఇంకొక ట్విస్ట్ జరిగింది. ఆల్రెడీ రేవంత్ ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఆ స్థానం అఫ్ కోర్స్ గతంలో కొండా కుటుంబానికి చెందినటువంటి స్థానమే. కొండా సురేఖ అక్కడి నుంచి గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తే. సో ఇట్లాంటి నేపథ్యంలో చాలా అంశాలు పరిగణలోకి వస్తున్నాయి. కొండా సురేఖకు 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిపించాను, డబ్బులు రానటువంటి శాఖను మాకు ఇచ్చారంటూ కూడా మాట్లాడారు. చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కొండా కుటుంబం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కాంట్రవర్సీలోనే ఇరుక్కుంటూనే ఉన్నారు. బట్ ఇప్పుడు ఇది కాస్త ఇంకొంత చాలా స్థాయికి చేరింది. దీని వెనకాల ఎవరున్నారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? సో అంటే అటు పొంగులేటిని కూడా టార్గెట్ చేస్తూ కొండా మురళి మాట్లాడడం జరిగింది. వాళ్ళ వియ్యంకుడు రామసాయానికి నియోజకవర్గం లేకుండా చేశారన్నటువంటి కుట్రలో భాగంగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మా మీద కక్ష కట్టి మాట్లాడుతున్నారంటూ ఆయన చేయడం జరిగింది. మోర్ ఓవర్ ఈజ్ ద ఇన్ఛార్జ్ మినిస్టర్ టు వరంగల్ డిస్ట్రిక్ట్, ఉమ్మడి వరంగల్ జిల్లాకి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అందరూ ఒకవైపు ఉంటే కొండా కుటుంబం మాత్రం ఒకవైపు ఉంది. ఇందులో అటు కొండా సుష్మితా పటేల్ పరకాల నుంచి పోటీ చేస్తారు రానున్న ఎన్నికల్లో అన్నారు. దానికి కూడా వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. పార్టీ అధిష్టానం ఎట్లా నిర్ణయం చేస్తే అట్లా, తను మేజర్, తనకు మెచ్యూరిటీ ఉంది, తనకు నిర్ణయం తీసుకునేటువంటి హక్కు ఉంది, అది తన ఇష్టం అన్నారు. తను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నది తను పోటీ చేయని చెప్పేసి కొండా మురళి మాట్లాడుతున్నారు. సో రకరకాల ఈక్వేషన్స్ ఒక వరంగల్ జిల్లా నుంచే నడుస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది, మీనాక్షి నటరాజన్ ఏం చెప్పారు, ఆ నివేదిక తర్వాత ఎట్లాంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి, అటు మంత్రి పదవిని రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికీ డిమాండ్స్ వినిపిస్తున్నాయి ప్రతిపక్ష నాయకుల నుంచి. సో ఒక వర్గం మొత్తం కూడా కొండా సురేఖకు, కొండా మురళికి అగెనిస్ట్ గా ఉన్నారు. అఫ్ కోర్స్ అందులో కడియం శ్రీహరిని బాడీ షేమ్ చేస్తూ మాట్లాడారు. సో రకరకాల కామెంట్లు దీంట్లో ఉండడం జరిగింది. రెండు ఒకసారి మన కరెస్పాండెంట్ వరంగల్ జిల్లా నుంచి ప్రశాంత్ అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. వరంగల్ జిల్లాలో పాలిటిక్స్ చాలా రసవతరంగా నడుస్తున్నాయి. కొండా కుటుంబం వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగా మారిపోయినటువంటి పరిస్థితి. సో గాంధీ భవన్ కి ఇప్పటికే 1-2 సార్లు రావడం జరిగింది. ఈ రోజు మీనాక్షి నటరాజన్ ని కలవడం జరిగింది. సో మీనాక్షి నటరాజన్ కలిసిన తర్వాత కొండమురళి హావభావాల్లో ఎక్కడా ఏమి తేడా కనిపించట్లేదు.
ఆయన ఇంకొంచెం ఎక్కువ ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. సో కొండా మురళి వ్యవహార శైలిని ఎట్లా చూడొచ్చు, ఏం జరుగుతుంది, అధిష్టానం ఎట్లా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఈ పంచాయతీని ఏమైనా ఆపేటువంటి క్రమం కనిపిస్తోందా, ఇది ఇంకా ఇంకొంచెం మళ్ళీ ఉప్పేసినట్టే, అంటే పొయ్యిలో ఉప్పేసినట్టు అట్లాంటివి ఏమైనా ఇంకా మొదలయ్యేటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయా ప్రశాంత్? ఎస్ శ్రీకాంత్, మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అధికార కాంగ్రెస్ పార్టీ వర్గపోరు హైదరాబాద్ కు చేరింది. ఈ పంచాయతీ గత 15 రోజులుగా రసవత్తరంగా సాగుతుంది. అందులో ముఖ్యంగా కొండ మురళీధరరావు చేసేటువంటి వ్యాఖ్యలు అనేవి అధికార కాంగ్రెస్ పార్టీకి అటు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున తలనొప్పిగా మారిన పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అతను సొంత పార్టీ క్యాడర్ల పైన, స్థానిక నేతల పైన కేసులు బనాయించడం కావచ్చు, అటు సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఇటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలాగా మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం కావచ్చు. ఈ వెరసి మొత్తానికైతే రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రము కొండా దంపతుల వల్ల మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది శ్రీకాంత్. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 1.5 కాలం అవుతుంది. అందులో ముఖ్యంగా వివాదాస్పదానికి కేరాఫ్ గా మారినటువంటి గతంలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న కొండ సురేఖ మాత్రము తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఫస్ట్ సంవత్సర కాలము సురేఖ వ్యాఖ్యలతో ఇబ్బందులు పడితే ఈ గత నెల రోజులుగా కొండ మురళి వ్యాఖ్యలతో అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇంతకాలం సైలెంట్ గా ఉన్నటువంటి కొండ మురళి అనూహ్యంగా ఎందుకు తెరపైకి వచ్చారు? ఎందుకు ఈ నాయకులందరినీ కూడా ఏకధాటిగా వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు? మోరోవర్ ఈ రోజు మీనాక్షి నటరాజన్ని కలిసిన తర్వాత కూడా ఎవరికీ భయపడేది లేదు, కొండా మురళి అంటే ఏంటో ప్రపంచానికి తెలుసు, ప్రజలకు తెలుసు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి కామెంట్స్ ని ఎట్లా చూడాలి? ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా కొండా మురళి ఎంట్రీ ఇస్తున్నారు? ఎస్ శ్రీకాంత్, అదే ఇది రాజకీయాలలో రాజకీయ విశ్లేషకులు చెప్తున్న విషయాలను పడితే కనుక వాళ్ళ యొక్క పదవికి గండం వాటిల్లింది. అందుకే అతను ఆ ప్రెస్టేషన్ లో ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అతని అభద్రతకు మాత్రము, అతను చెప్పే కారణాలు మాత్రము కాదు అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వరంగల్ జిల్లాలో అతను ఏ ఎమ్మెల్యేల పైన కామెంట్ చేస్తున్నారో అందులో 1-2 మినహా మిగతా వాళ్ళు కమిట్మెంట్ తో కార్యకర్తలుగా కింది స్థాయి నుంచి ఎదిగిన వారంతా కూడా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా, బయటి పార్టీల నుంచి వచ్చిన వారు కూడా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీగా విధేయులుగా ఉన్నవారే. అటు పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పటికీ టీడీపీలో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక సీనియర్ నాయకునిగా, టీడీపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కి విధేయుడిగా, అటు రేవంత్ రెడ్డికి విధేయుడిగా మాత్రమే ఉన్నాడు. ఎప్పుడు కూడా పార్టీకి, ప్రభుత్వానికి తలంచే పని చేయలేదు. అటు గండ్ర సత్యనారాయణరావు కావచ్చు, ఇటు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కావచ్చు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, వీళ్ళంతా కూడా బసవరాజ్ సారయ్య పార్టీ మారినప్పటికీ కూడా ఆయన జీవితాంతము కాంగ్రెస్ లోనే పనిచేశాడు. కాంగ్రెస్ లో 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు. అయితే కొండ మురళి వ్యాఖ్యలు చేసి సొంత పార్టీ ఎమ్మెల్యేలనే చేసిన వ్యాఖ్యలు మాత్రము వాళ్ళంతా కూడా తిరగబడి అధిష్టానానికి కంప్లైంట్ చేయడానికి మూల కారణమైంది. అసందర్భోచితంగా వ్యాఖ్యలు చేశాడంటూ కూడా వాళ్ళంతా మూకుమ్మడిగా మేము కావాలా, మంత్రి కుటుంబ సభ్యులు కావాలంటూ కూడా అటు పిసిసి అధ్యక్షుడు ఈ పంచాయతీ ఇప్పట్లో తెగే పరిస్థితి కనిపించట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి ట్విస్టులు దీంట్లో వస్తున్నాయి. ఓవైపు కడియం శ్రీహరి విమర్శించడం, మిగతా నాయకులంతా నాయన రాజేంద్ర రెడ్డి ఇంట్లో సమావేశం కావడం, బంగారు బోనం విషయం, భద్రకాళి అమ్మవారి విషయంలో కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటూ సర్క్యులర్ జారీ చేయడం. సో ఒక 1 సైడెడ్ గా వెళ్తున్నారు కొండా కుటుంబం అన్న పాయింట్ ఒకటైతే కనుక, అనూహ్యంగా కొండ సుష్మితా పటేల్ ఎంట్రీ, ఆమె రాజకీయాల్లోకి వస్తున్నాం, ప్రత్యక్ష రాజకీయాల్లోకి పరకాల కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఇన్స్టాగ్రామ్ లో తను పెట్టుకున్నటువంటి ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో, ఎందుకు అనూహ్యంగా ఒకదాని వెనుక ఎందుకు ఇంత స్పీడప్ గా, ఇంత ఫైర్ గా వెళ్తున్నారు ఈ ఫ్యామిలీ? ఎస్ శ్రీకాంత్, అదే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానికి అదే తలనొప్పిగా మారింది. ఇన్ని రోజులు అటు సినిమా ఇండస్ట్రీ పైన కొండ సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా ఒక తలనొప్పి వస్తే, సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన కొండ మురళి చేసిన వ్యాఖ్యలతో మరో తలనొప్పి అనుకున్న సమయంలో సడన్ గా వాళ్ళ కూతురు కూడా ఆస్పిరెంట్ ఆఫ్ ద పరకాల కాన్స్టిట్యున్సీ అంటూ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టుకోవడం కూడా మరో వివాదానికి తెరతీసింది. ఎందుకంటే పరకాలలో స్వయంగా అధికార కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి అక్కడ సిట్టింగ్ లో ఉన్నాడు. అతను ఉండగానే ఈమె ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో
ఈ యొక్క స్టేటస్ పెట్టుకోవడం మాత్రము మరొక సంచలనానికి దారి తీస్తుంది అనుకునే తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రము మరోవైపు ప్రతిపక్షాలకు ఇది ఒక ఆయుధంగా మారిన పరిస్థితి ఉంది. అంటే అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉంది. వీళ్ళు ఎన్నటికీ కలిసి పనిచేయరు, వీళ్ళ వల్ల అభివృద్ధి జరగదు అంటూ అటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా ప్రత్యక్షంగా విమర్శించడానికి ఆయుధాలను స్వయంగా కొండ దంపతులు ఇన్ని రోజులు ఇచ్చారనుకుంటే ఇప్పుడు సడన్ గా వాళ్ళ కూతురు కూడా వచ్చి ఇటు ప్రతిపక్షాలకు ఆయుధం ఇవ్వడమే కాకుండా ఇటు అధికార పక్షానికి తలనొప్పిగా మారిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఇన్ని రోజులు కొండ సురేఖ అటు సినిమా ఇండస్ట్రీ మీద కావచ్చు, ప్రతిపక్షాల మీద నోరు జారిన విషయం పైన ఇప్పటికే ఒక వైపు వేటు వేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్న కొండ సురేఖను అక్కడ మెదక్ జిల్లా నుంచి ఇన్ఛార్జిగా తొలగించారు. అయినప్పటికీ కూడా వాళ్ళ తీరు మారడం లేదు. తన భర్త అయినప్పటికీ కూడా గత 15 రోజులుగా ఇదే ప్రెస్ స్టేషన్ లో ఇన్ఛార్జి మంత్రిగా తొలగించారు. నెక్స్ట్ కుట్ర పన్ని నా భార్య మంత్రి పదవిని తీసివేయడానికి ఇక్కడ ఎమ్మెల్యేలు టీడీపీ బ్యాచ్ అంతా కలిసి అటు ఆ వరంగల్ ఇన్ఛార్జి మంత్రి పొంగులేటిని కేంద్రంగా చేసుకుని అటు వేం నరేందర్ రెడ్డి ద్వారా మా భార్య మంత్రి పదవిని తీసేయాలని ఒక కుట్ర పన్నుతున్నాడు. దానికి మూల కారకుడు కడియం శ్రీహరి అంటూ కడియం శ్రీహరి మీద బాడీ షేమింగ్ కామెంట్స్ తో పాటు ఈ కామెంట్స్ చేసి ఆ అభద్రతకు లోనయ్యి తనకు తానుగా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని మాత్రము నిత్యము వివాదాలకు కేరాఫ్ గా ఈ యొక్క దంపతులు నిలిపివేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉన్నప్పటికీ మరోవైపు ఇప్పటికే అటు క్రమశిక్షణ కమిటీ ముందుకి కొండ మురళి వెళ్లి ఆ 2 పేజీల లేఖలు అందించి నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాకు క్యాడర్ ఉందంటూ చెబుతూనే ఎమ్మెల్యేలపై ఇప్పటికీ పరకాల నియోజకవర్గంలో కొండ ఆడవాళ్ళు గాని కొండక బలం గాని ఇప్పటికీ ఉందా? అంటే ప్రజాబలం చూసుకొని ఈ రోజు సుస్మిత స్టేట్మెంట్ చూడాలా? పార్టీ లైన్ లో చూసుకుంటే మీరు అన్నట్టు ఆల్మోస్ట్ 70,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో అక్కడ రేవంత్ ప్రకాష్ రెడ్డి గెలిచినట్టుగా మనం విన్నాం, తెలుసు. బట్ ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? సో పరకాల సీన్ ఎట్లా ఉంటుంది? శ్రీకాంత్, స్పష్టంగా మాట్లాడుకోవాలంటే పరకాలలో కొండ దంపతులకు వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే రీఆర్గనైజేషన్ తర్వాత వాళ్ళు 1999 నుంచి 2004 వరకు వాళ్ళు గెలిచింది శాంపేట నియోజకవర్గంలో. 2009లో మొదటిసారి పరకాలలో గెలిచి మంత్రి పదవి అధిరోహించారు. కానీ అది 3 నెలల ముచ్చటగానే మారింది. 2 సంవత్సరాల లోపే మంత్రి పదవిని రాజీనామా చేసి బై ఎన్నికలకు వెళ్తే 2012లో బై ఎన్నికలలో పరకాలలో ఓడిపోయారు. అనంతరము 2014లో రాజకీయ పునరేకీకరణలో భాగంగా వాళ్ళు టిఆర్ఎస్ కు వెళ్లి వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి గెలిచారు తప్ప పరకాలలో పోటీ చేయలేదు. తిరిగి వాళ్ళు మళ్ళీ పార్టీ మారి సొంత గుటికి వచ్చామని చెప్పి 2018లో మళ్ళీ పరకాల నుంచి పోటీ చేశారు. కానీ చల్ల ధర్మారెడ్డి మీద ఓడిపోయారు. వాళ్ళు ఓవరాల్ గా పరకాలలో 3 సార్లు పోటీ చేస్తే గెలిచింది ఒక్కసారి. అది కూడా 2009 రాజశేఖర రెడ్డి ప్రభంజనంలో మాత్రమే గెలిచారు. వాళ్ళకు పరకాల అనేది అక్కడ పరకాల ప్రజలకు వాళ్లకు అనేది చాలా పెద్ద గ్యాప్ ఉంది. వాళ్ళ సొంత మండలం గీసుగొండ మినహా వాళ్ళకు ఎలాంటి అక్కడ పట్టు లేదు. పట్టు ఉన్నట్లయితే అక్కడ బై ఎన్నికలలో కావచ్చు, 2018 సార్వత్రిక ఎన్నికలలో కావచ్చు వాళ్ళు గెలిచేవారు. ఎందుకంటే 2018లో పక్కనున్న భూపాలపల్లి కాంగ్రెస్ గెలిచింది, ఇటు పక్కనున్న ములుగు సీతక్క గెలిచింది. కానీ వీళ్ళు మాత్రం ఓడిపోయారు. ప్రజాబలం ఉన్న కొండ దంపతులు అయితే పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ కు పుట్టినిల్లు లాంటిదని చెప్పే కొండ దంపతులు 18లో గెలవాల్సిన వారు ఓటమి చెందారు. అది 40,000 ఓట్ల పైచిలుకతో ఓటమి పాలయ్యారు. అంటే వాళ్ళ ట్రాక్ అక్కడ పరకాల్లో అత్యంత దారుణంగా ఉంది. 3 సార్లు పోటీ చేస్తే వాళ్ళు గెలిచింది ఒకేసారి. అది కూడా రాజశేఖర రెడ్డి ప్రభంజనంలో మాత్రమే గెలిచారు. బై ఎన్నికలలో ఓడిపోయారు. అదే విధంగా 2018లో ఓటమి పాలయ్యారు. కానీ పరకాల మా నియోజకవర్గం అంటూ మా అభిమానులు ఉన్నారంటూ పదే చెప్తున్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళ ట్రాక్ మాత్రము చాలా బ్యాడ్ గా ఉంది శ్రీకాంత్. ఇప్పుడు వాళ్ళు పరకాలను ఎంచుకోవడంలో అంతర్యాయం ఏంటో అనేది మాత్రం ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులకు కానీ ఇక్కడ వరంగల్ ప్రజలకు మాత్రం అంతుపట్టని పరిస్థితి. అయితే పరకాలలో వాళ్ళ సొంత మండలం ఉంది, వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ బిజినెస్ లను కాపాడుకోవడంలో వాళ్ళ అంతర్యాయం ఉందా లేదా, గీసుకొండ అనే ఒక మండలం కోసం వాళ్ళు పరకాలకు వెళ్తున్నారా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. కానీ వరంగల్ తూర్పులో 2 సార్లు పోటీ చేశారు, 2 సార్లు గెలిచారు. గతంలో శాంపేటలో 2 సార్లు పోటీ చేశారు, 2 సార్లు గెలిచారు. ఇక్కడ శాంపేటలో అదే విధంగా వరంగల్ తూర్పులో బెస్ట్ ట్రాక్ ఉంది తప్ప పరకాలలో మాత్రం వాళ్ళకు బ్యాడ్ ట్రాక్ ఉంది. కానీ వాళ్ళు పరకాల నియోజకవర్గం మాదే అంటూ పదే చెప్తున్నారు. అయితే ఓడిన చోటే గెలవాలనే ఒక తాపత్రయం ఉందా లేక ఇంకేదన్నా ఉందా అనే మతలబ్ మాత్రము ఆలోచిస్తే మాత్రము రాజకీయ ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ మాత్రము
పరకాల నియోజకవర్గం అనేది కొండ దంపతులకు ఎలాంటి సూటబుల్ కాదనేది మాత్రము ఇక్కడ మనకు స్పష్టంగా, ఎందుకంటే ఓవరాల్ గా ఓటర్ నాడి చూసినప్పటికీ కూడా వాళ్ళకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ పరంగా చూసినా, ఏ విధంగా చూసినా పరకాల నియోజకవర్గంలో కొండ దంపతులకు ఓటు షేర్ మాత్రం వాళ్ళకు అనుకున్న స్థాయిలో మాత్రము లేదనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది శ్రీకాంత్. కానీ వాళ్ళు మాత్రం చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఈ వివాదాస్పదాల వల్ల మాత్రము అధికార కాంగ్రెస్ కు అటు ప్రభుత్వానికి మాత్రము నిత్యము చెడ్డ పేరు రావడమే కాకుండా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఇన్ని రోజులు ఇద్దరు దంపతులే అనుకుంటే ఇప్పుడు వాళ్ళ కూతురు కూడా లండన్ నుంచి సడన్ గా దిగి ఈ సోషల్ మీడియా హ్యాండిల్ లో పెట్టడము మరో తలనొప్పిగా మారింది. అందుకోసమే ఈ రోజు నాకు తెలిసైతే మీనాక్షి నటరాజన్ వద్ద జరిగినటువంటి భేటీ అనేది కీలక భేటీ అనుకుంటున్నాను. ఆమె ఆఫ్టర్ వీళ్ళ భేటీ తర్వాత 16 పేజీల లేఖను తీసుకున్న తర్వాత, అదే విధంగా వాళ్ళ వర్షన్ విన్న తర్వాత నాకు తెలిసి 1-2 రోజులలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వీరి యొక్క ప్రవర్తన, అదే విధంగా పార్టీ క్రమశిక్షణ మీద ఖచ్చితంగా చర్యలు ఉండేలాగా చర్యలు తీసుకోవాలని గైడెన్స్ చేసే విధంగా ఉంది. అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ వీళ్లకు గతంలో కూడా 2 సంవత్సరాలకు మించి మంత్రి పదవి చేసిన ట్రాక్ లేదు. అదే 2 సంవత్సరాలలో మరోసారి పదవి గండం వచ్చేలాగానైతే ఇక్కడ ఉంది అనేది మాత్రం వరంగల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన చర్చ సాగుతుంది శ్రీకాంత్. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీని కొండ ఫ్యామిలీ డిస్టర్బ్ చేస్తుందా? మీనాక్షి నటరాజన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఈ నివేదిక ఫైనల్ రిజల్ట్ ఎట్లా ఉండబోతోంది? వేటు వేయడానికి క్రమశిక్షణ కమిటీ ఏమైనా సిద్ధమవుతుందా కాంగ్రెస్ పార్టీలో? బట్ కొండ మురళి వ్యవహార శైలి చూస్తే మాత్రం అట్లాంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా ఎవరు అడ్డొచ్చినా కానీ ఎదుర్కొంటాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే మా లక్ష్యం, అదే మా సిద్ధాంతం, అందుకోసం మేము కష్టపడతాం, పనిచేస్తామని చెప్తున్నా కానీ సొంత పార్టీ నాయకులు కలుపుకొని పోవడంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి? ఈ వర్గపోరుతో కాంగ్రెస్ లో వరంగల్ జిల్లా రాజకీయాలు మొత్తం ఒక కల్లోలం సృష్టిస్తున్నాయా? రైట్, మనతో పాటు గౌతమ్ ప్రసాద్ గారు, అట్లా కార్తిక్ గారు కూడా జాయిన్ అయ్యారు. కార్తిక్ గారు, సో ఈ డిస్టర్బెన్స్ ఎట్లా చూస్తున్నారు? సో ఏమైనా క్రమశిక్షణ చర్యలు ఉంటాయా? చాలా రోజుల నుంచి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు, ఇట్లాంటి కాంట్రవర్సీల్లో కొండ ఫ్యామిలీ ఇరుకుతూనే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కొండ మురళి బయటకు వచ్చినా కానీ కొండ సురేఖ మొదటి నుంచి కూడా ఏదో కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్నారు. ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఎట్లా చూస్తున్నారు? మీనాక్షి నటరాజన్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది? అయితే సార్, ఈ రోజు కొండా మురళి గారు మాట్లాడినటువంటి విషయాలు పూర్తిగా ఆయనకు వ్యక్తిగతమైనటువంటి విషయాలు. అవి పార్టీకి అంటే ప్రభుత్వానికి, ప్రజలకు పెద్దగా ఆపాదించాల్సిన అవసరం లేదని ఆయన వ్యక్తిగత విషయాలైతే బాహాటంగా మైక్ ముందు మాట్లాడాల్సిన విషయాలు కాదు. బాడీ షేమింగ్ చేస్తూ, మిగతా నాయకులు మాట్లాడుతూ, స్టేజ్ల మీద తిడుతూ, అవి వ్యక్తిగతం ఎట్లా చూడొచ్చు దాన్ని? సొంత పార్టీ అది కార్యక్రమైనటువంటి కార్యక్రమం కాదు. అట్లానే ఏఐసిసి గాని పిసిసి గాని ఇచ్చినటువంటి కార్యక్రమం కాదు. వారు మాట్లాడేది ఒక కార్యక్రమము, అది వారుగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమము. ఆ కార్యక్రమం చేయమని చెప్పలేదు, ఏఐసిసి చెప్పలేదు, అట్లాంటి ప్రభుత్వ ఆదేశాలు కూడా లేవు. కాబట్టి ఏంటంటే వారు మాట్లాడింది అంతా కూడా వారు అంటే వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి విషయాల పైన మాత్రమే వారు మాట్లాడినారు. కాబట్టి దానిపైన కాంగ్రెస్ పార్టీగా మేము పెద్దగా దానిపైన సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం మాకైతే ఏం లేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారా? ఏంటి సార్, సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారా? అదే నేనేమంటున్నా, ఏదేమైనప్పటికీ కూడా వారు పిసిసికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గారిని కలిశారు, వారు వివరణ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దానిపైన వివరణ ఏముంటుందనే దానిపైన పిసిసి అనేది ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు చేసిన దాని ప్రకారము ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నష్టం పెద్దగా ఏం ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకన్నా పెద్ద పెద్ద సంక్షోభాలనే చూసినాం. అయినప్పటికీ కూడా ఎన్నికల సమయం కానీ లేదంటే మరో సమయం అప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కార్యవర్గం అంతా కూడా ఒక తాటిపైకి రావడాన్ని మనం ప్రత్యక్షంగా 2023 సంవత్సరంలోనే చూసినాం. కాబట్టి ఒకవేళ మాట్లాడితే అది వారు వ్యక్తిగతంగా వారు మాత్రమే దానికి బాధ్యులైతారు తప్ప దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉండదు. ఈ రోజు ప్రతిపక్షాలు ఏదో వచ్చి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అంటున్నారు. బీజేపీ పార్టీలో నిన్న మొన్న రాజీనామా చేసిన ప్రతిపక్షం వాళ్ళు అనేది అట్లా ఉంచితే సొంత పార్టీ నాయకులు మీ పార్టీకి చెందిన వాళ్ళే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు కదా. ప్రతిపక్షానికి ఆయుధాలు ఇచ్చిందే మొదటి నుంచి మీరు. ఓకే, ఒక వ్యక్తిపై ఇప్పుడు ఇదంతా జరుగుతుంది ఏంటి? వ్యక్తుల మధ్యలో జరుగుతున్నటువంటి విభేదాలకు సంబంధించిన విషయము. ఇప్పుడు కొండా మురళి గారు మా పార్టీలో ఏమన్నా పిసిసి అధ్యక్షులా లేకపోతే కార్యవర్గంలో సభ్యులా? వారు పిసిసి కార్యవర్గంలో ఏం లేదు కదా. ఈ రోజు ఏంది, పార్టీకి చాలా క్యాడర్ ఉంటుంది. ఆ క్యాడర్ లో కొండా మురళి గారు కూడా ఓకే క్యాడర్ లో ప్రథమ స్థానంలో ఉంటారేమో, ఎందుకంటే మంత్రి గారు భర్త కాబట్టి ప్రథమ స్థానంలో క్యాడర్ లో ఉంటారేమో తప్ప వారేం పిసిసి కార్యవర్గంలో లేరు. ఏదైనా డిస్టర్బెన్స్ అనేది ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాలి మనము? పిసిసి కార్యవర్గంలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు,
కార్యనిర్వహణ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ఇట్లా కార్యవర్గంలో స్ట్రీమ్ కొండమురళి విషయానికి వస్తే పిసిసి కార్యవర్గంలో లేరు కాబట్టి ఆయన విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మీరు మాట్లాడుతున్నారు. బట్ అదే పార్టీకి చెందినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల గురించి కామెంట్ చేస్తే దాన్ని పిసిసి అధ్యక్షుడు దాన్ని ఖండించడం జరిగింది. సో ఇది కాంగ్రెస్ పార్టీలో ఇది వర్గపోరు కాదా? కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతున్నటువంటి అనుమానాలకు తాగవట్లేదా? అండ్ మోరోవర్ అదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన కొండమురళి కామెంట్ చేశారు, వాళ్ళ వియ్యంకుడికి నియోజకవర్గం లేకుండా చేశానన్నటువంటి అక్కస్తోటే ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు మా పైన అని చెప్పేసి. సో ఇది కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గపోరు నడుస్తుంది అనడానికి చాలా బలమైనటువంటి ఎవిడెన్స్లు కనిపిస్తున్నాయి కదా సార్. ఇక్కడ నేను అదే అంటున్నా, క్యాడర్ లో వ్యక్తిగతంగా చాలా విషయాలు ఉంటాయి. చాలా మందికి ఇప్పుడు నాకు కొంతమంది నచ్చుతారు, మా పార్టీలో నాకు కొంతమంది నచ్చుతారు, కొంతమందికి నేను నచ్చను. అట్లనంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుద్దా అంటే ఎట్లా? ఏ వ్యవస్థలోనే ఉంటది. మన కుటుంబ సభ్యుల్లోనే కొంతమంది మనకు నచ్చారు, కొంతమందికి మనకు నచ్చారు. అట్లా అని చెప్పి కుటుంబం మొత్తంలో వర్గపోరు ఉందని అనలేం కదా. నేనేమంటున్నా, మీరు ఎక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రి గారికి వార్నింగ్ ఇచ్చినట్టు ఎక్కడైనా ఒక ఆధారం చూపెట్టండి. ఏదో మీడియాలో ఎవడో మాట్లాడిన దాన్ని పట్టుకొని వార్నింగ్ ఇచ్చినారని ఎట్లా అంటారు? కేవలం పిసిసి అధ్యక్షులుగా పార్టీకి సంబంధించిన విషయాలపైన మంత్రి గారికి నేను సూచన చేస్తున్నాను అంటున్నారు. ఆ సూచన మీరు వార్నింగ్ అనే దాన్ని అంటే దాన్ని మేమేం చేస్తాం? దానికి అక్కడ వారు మాట్లాడింది ఏంటి? మేము దీనిపైన ఒక సమీక్ష జరిపినప్పుడు స్థానిక సంస్థల పైన మా విధి విధానాలు, పార్టీకి సంబంధించింది, క్యాడర్ కి సంబంధించిన విషయాలపైన మంత్రి గారికి నేను ఈ సూచన చేస్తున్నా. పార్టీ అధ్యక్షుడు గాని పార్టీ కార్యకర్తలు అందరి వాయిస్ గా, అందరి ప్రతినిధిగా వారు సూచన ఇచ్చారు మంత్రి గారికి. మంత్రి గారికి సూచన ఇచ్చినంత మాత్రాన వార్నింగ్ ఇచ్చారన్న దాన్ని మీరు ఎట్లా ఆపాదిస్తారు? దానికి వార్నింగ్, సూచన రెండు కూడా వేరు వేరు అంశాలు కదా. కాబట్టి ఏంటంటే అక్కడ జరిగింది ఓన్లీ సూచన మాత్రమే. సూచనను చేసిన దాన్ని కూడా వర్గపోరు అంటే దానికి ఎవరేం చేయలేరు. ఒకవేళ పరకాల నుంచి వారు పోటీ చేయాలి అనుకుంటున్నారంటే ఇది ఏం ప్రాసెస్ ఏం కాదు కదా, అందరికీ తెలిసిన విషయమే. రానున్న రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. ఆ జరిగినప్పుడు నియోజకవర్గాలు పెరుగుతాయని అందరికీ తెలుసు. మనం దీనిపైన చిన్న పిల్లల లాంటి కూడా చెప్పే పరిస్థితి ఉంది. గౌతమ్ ప్రసాద్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒక నిమిషం కార్తిక్ గారు, 1 సెకండ్. గౌతమ్ ప్రసాద్ గారు, సో గౌతమ్ ప్రసాద్ గారు ఇది వ్యక్తిగతంగానే చూడాలి, పార్టీ పరంగా చూడొద్దు అని అంటే, సో మొదటి నుంచి పార్టీలో ఉండి మంత్రిగా ఉండి చేస్తున్నటువంటి కామెంట్స్ ని వ్యక్తిగతంగా ఎట్లా చూడొచ్చు అంటే? ఇప్పుడు కొండ మురళి విషయానికి వస్తే ఆయనకు ఏఐసిసిలో, పిసిసిలో ఎట్లాంటి పదవి లేదు కాబట్టి అఫ్ కోర్స్ ఆయన కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా ఆయన చూసినా గానీ, బట్ ఒక మంత్రి భర్త అన్న అంశం అట్లా ఉంటే ఆయన మాజీ ఎమ్మెల్సీ. సో ఒక ప్రోటోకాల్, ఒక పోర్ట్ఫోలియో ఉండేటువంటి వ్యక్తి ఆయన. సో ఇది వ్యక్తిగతంగా చూడాల్సినటువంటి అంశమా, పార్టీ లైన్ లో చూడాల్సినటువంటి అంశమా? పార్టీ లైన్ లో చూడాల్సినటువంటి అంశం అయితే కనుక గతం నుంచి కూడా చాలా కాంట్రవర్సీలు ఈ కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. అండ్ కొత్తగా ఇప్పుడు మళ్ళీ పరకాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఒకటి. సో ఒక డిస్టర్బెన్స్ ఏమైనా మొదలవుతుందా, లేదంటే పాత కక్షలు బయటకు వస్తున్నాయా? శ్రీకాంత్ గారు, మీకు అదే విధంగా మన ప్యానెల్లో సభ్యులందరికీ నమస్కారం. ఈ రోజు అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ సమస్యలు ఏదైతే తలెత్తున్నాయో, ముఖ్యంగా కొండ మురళి కావచ్చు, కొండ సురేఖ కావచ్చు, ఇది మొత్తం అంటే మన తెలంగాణ రాష్ట్రం మీదనే ప్రభావం పడే పరిస్థితి ఉంది. వీళ్ళు ఏమి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు కానీ, లేకపోతే ఇంకోటి లోపల మాట్లాడుకుంటున్న అంశాలేం కాదు. బయటకు వచ్చి ఓపెన్ గా మాట్లాడుకుంటున్న పరిస్థితి, గొడవలు పడుతున్న పరిస్థితి, లేదా లేఖలు ఇచ్చుకుంటున్న పరిస్థితి మొత్తం మనకు క్లియర్ గా కనపడతా ఉంది. ఇది మేము మా దాంట్లో అట్లనే ఉంటది, మేము ఇట్లనే మాట్లాడుకుంటాం, సూచనలు కాదు, వార్నింగ్లు కాదు, ఏం కాదని చెప్పేసి మాట్లాడుకునే పరిస్థితి కాదు. ఇది మొత్తంగా ఓపెన్ గా వచ్చి మాట్లాడుకున్న తర్వాత, వర్గపోరు క్లియర్ గా మనకు కనపడుతున్న తర్వాత కూడా మనం ఇది అంతర్గతంగా మాకు సంబంధించింది, ఇది పెద్ద ఎఫెక్ట్ ఉండదు, ఆ ఎఫెక్ట్ ఏం ఉండడానికి అవకాశం లేదని చెప్పేసి అనుకుంటే ఎట్లా? కొండమురళి ఏం చిన్న నాయకుడు కాదు కదా, అదేవిధంగా కొండా సురేఖ గారు ఏం చిన్న నాయకుడు ఏం కాదు కదా. చిన్న నాయకుడు ఏదో లోపల మాట్లాడుకుంటున్నారు, లేదా వీధిలో మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటే అది వేరే. కానీ ఇప్పుడు ఒక మీనాక్షి నటరాజన్ గారు వచ్చి ఇక్కడ లేఖలు తీసుకునేదాకా, ఇరువైపుల మాటలు వినేదాకా వెళ్ళిందంటే ఇది దేనికి సంకేతం? మేమంతా అట్లాంటిది ఏం లేదు, మా దాంట్లో అట్లనే ఉంటుంది అని చెప్పేసి అనంటే అది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే దాన్ని ఏంటంటే సద్దు మడిగించడం కోసమో, లేకపోతే ఇక ఉన్న సమస్యని చిన్నగా చేసి చూపెట్టడానికో ప్రయత్నం చేస్తున్నారు. చాలా చిన్న సమస్య అయితే ఇంత అంటే ఏఐసిసి కమిటీ నుంచి నటరాజన్ గారు రావాల్సిన అవసరమే లేదు, వీళ్ళు మాట్లాడుకొని సర్దుకుంటారు. కానీ అది చాలా పెద్దగా వెళ్ళింది. అదేవిధంగా అంటే క్రమశిక్షణ సంఘం ముందు కూర్చోవాల్సిన పరిస్థితి వెళ్ళింది, వాళ్ళ ముందు
వాళ్ళ వాదనలు వినిపించాల్సిన వైపుకి వెళ్ళింది. అదేవిధంగా పెద్ద పెద్ద లేఖలు రాసుకునే వైపుకి వెళ్ళింది. సరే వాళ్ళ పార్టీలో వాళ్ళు ఏమన్నా చేసుకోండి శ్రీకాంత్ గారు, నేను ఏమంటున్నానంటే వాళ్ళ అంటే ఒక రెండు వర్గాలు ఏమైనా వీళ్ళ వెనకాల ఉన్నాయనుకో, రెండు వర్గాలు ఉంటే అందులో ఒక వర్గం కొండా ఫ్యామిలీ వెనక ఉండి ఇంకొక వర్గాన్ని టార్గెట్ చేసేటువంటి ఒక ఇంటర్నల్ పొలిటికల్ ఏమైనా కనిపిస్తుందా? సో నెంబర్ 2 నెంబర్ 1 పొజిషన్ కోసం జరుగుతున్నటువంటి ఫైట్స్ ఏమైనా చూడొచ్చా? శ్రీకాంత్ గారు, ఇది కంపల్సరీ వాళ్ళ దాంట్లో ఈ వర్గ పోరు, రెండు టీముల మధ్య కొట్లాట అనేది అది ఖచ్చితంగా మనకు బయటకు కనపడే అంశం. లోపల ఏముందనంటే అంటే లోపల ఎట్లున్నా గానీ బయటకు మాత్రం వీళ్ళు ఓపెన్ గానే చెప్పుకుంటారు, ఇక మా తగాదాలు ఇవి ఉన్నాయి, మేము ఈ రకంగా ఉన్నాం ఈ రకంగా ఉన్నాం అని చెప్పేసి చెప్పుకుంటారు. వాళ్ళు ఏం దాచుకోరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాపరికాలు ఏముండవు. మనకు రెండు టీములు కాదు, రెండు వర్గాలు కాదు, రెండు మాట్లాడుకున్నంత మాత్రాన దాన్ని వర్గంగా అంటారా అని చెప్పేసి అనుకోవడం కాదు. వాళ్ళు క్లియర్ కట్ గా గొడవలు పెట్టుకునేదే ఆధిపత్యం కోసం. ఈ ఆధిపత్యంలో రేపు రాబోయే రోజులలో ఎవరు ఆధిపత్యంలో ఉండాలి, ఏం చేయాలి అని చెప్పేసి అనుకునే దాంట్లో భాగంగానే ఈ రోజు గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా పరకాల, ఇందాక మన మన మిత్రుడు చెప్పినట్టు పరకాలలో వాళ్లకు లేనే లేదు. ప్రశాంత్ గారు చెప్పినట్టు అసలు పరకాలలో వాళ్ళకి ఇప్పటి వరకు గెలుపు ముచ్చటనే లేదని చెప్పేసి అని అంటున్న పరిస్థితులు అయినా కావాలనే ఒక గొడవ పెట్టడం కోసమో లేకపోతే ఇంకోటి మాట్లాడడం కోసమో ఈ రోజు తను వాళ్ళ అమ్మాయి వచ్చేసి మాట్లాడడం అని అంటే ఇది దేనికి సంకేతం? అంటే ఖచ్చితంగా వీళ్ళ మధ్య ఉన్న పోరు ఇంకా అధికం కావడానికి ఉపయోగపడుతుంది. సరే, వీళ్ళంతా ఒక రకంగా వాళ్ళు కొట్లాడుకుంటారు. నేనేమంటున్నానంటే వీళ్ళ పనంతా కూడా పాలన గాలి కొదిలేసి వీళ్ళ గొడవలు ముందుకు తీసుకురావడం వలన ఈ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని చెప్పేసి మేము ఆ రోజు నుంచి కూడా మొత్తుకుంటున్నాం. ఈ రోజు తన ఒక మంత్రి, కొండా మురళి మామూలు మనిషి ఏం కాదు, నేను ఇందాక చెప్పినట్టే. కానీ వీళ్ళ గొడవల వలన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతా ఉంది. వాళ్ళు పాలనంతా కూడా అందరు ఐక్యంగా ఉండి, మంత్రివర్గం అంతా ఐక్యంగా ఉండి పరిపాలన అంతా ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి గొడవలు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుతారు అనేదే మా ప్రశ్న. కాబట్టి ముందు పరిపాలన మీద దృష్టి సారించండి, పరిపాలన మీద కాన్సంట్రేషన్ చేయండి. పాలన మీద దృష్టి ఉంటుందా? తెలంగాణ మొత్తం ఇట్లాంటి పాలిటిక్స్ చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుందా? పరిపాలన విభాగం ఎట్లా ఉండబోతుందో, ఓవైపు జిల్లాలలో రాజకీయాలు, ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సిచ్యువేషన్. సో మొత్తం ఒక పొలిటికల్ డిబేట్సే జరుగుతున్నాయి తప్ప పాలన పరంగా ఎట్లాంటి పనులు జరుగుతున్నాయి అన్నది కూడా దాన్ని ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ ప్రసాద్ గారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో మొదలైనటువంటి ఈ అగ్ని జ్వాల ఇంకా రగులుతూనే ఉంది వరంగల్ జిల్లాలో. సో అది ఇప్పుడు గాంధీ భవన్ కు చేరుకుంది, ఏకంగా మీనాక్షి నటరాజన్ దగ్గరికి చేరుకుంది 16 పేజీల నివేదికతో. ఆ తర్వాత రిపోర్ట్ ఎట్లా ఉండబోతుంది, క్రమశిక్షణ చర్యలు ఏమైనా తీసుకునేటువంటి అవకాశం ఉందా, లేదంటే దీని వెనకాల ఇంకేమైనా ఒక భారీ రాజకీయ వ్యూహాత్మకంగా కొంతమంది వ్యక్తులు కానీ ఏమైనా శక్తులు కానీ ఉన్నాయా అనేది పూర్తిగా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.